భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 24,000 మార్క్ కంటే దిగువకు పడిపోయింది. మార్కెట్ పతనానికి ఒకేసారి పలు కారణాలు పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి కొత్త టారిఫ్లపై అనిశ్చితి, ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు భారత మార్కెట్పై ప్రభావం చూపాయి. అదేవిధంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి ప్రధాన రంగాల్లో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. మార్కెట్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. కొన్ని ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ఉన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఫలితాల సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడిదారులు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది. దీంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మందగించే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మార్కెట్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల పెట్టుబడిదారులు భయపడకుండా కంపెనీల బలమైన ప్రాథమిక అంశాలను పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రంగాల వారీగా భారీ అమ్మకాల కారణంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్ల దిశ, కంపెనీల త్రైమాసిక ఫలితాలు భారత మార్కెట్కు కీలకంగా మారనున్నాయి.